ఫ్రెండ్స్ ఇది రియల్మీ GT60 రియల్మీ నుంచి కొత్త ఫోన్ అని చెప్పొచ్చు. ఇది 30 నుంచి 35,000 మధ్యలో పెట్టొచ్చు ప్రైస్ అయితే GT సిరీస్ కాబట్టి. తర్వాత మీకు సేల్స్ ఉంటాయి కదా, దసరా సేల్ వాటిల్లో 20 నుంచి 25,000 మధ్యలో కూడా రావచ్చు ఆఫర్స్ లో. ఇది కొత్త ప్రాసెసర్ తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 7+ Gen 3. అండ్ ఈ ప్రాసెసర్ గురించి చాలా సార్లు నేను కూడా చెప్పాను మీకు. ఈ ప్రాసెసర్ కోసం అండ్ ఇంకొక ప్రాసెసర్ 8s Gen 3, ఈ రెండు ప్రాసెసర్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నట్లు. ఇప్పుడు ఇదైతే వచ్చింది 7+ Gen 3. ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది ఇవన్నీ మనం వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం, తర్వాత స్పెసిఫికేషన్స్ ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ మనం దీని బాక్స్ చూస్తే బాక్స్ మీద ఏ అని చెప్పి వీళ్ళు హైలైట్ చేశారు, కానీ ఏ సంబంధించి ఫీచర్స్ అయితే ఏం లేవు. అన్ని లోపల చేసినట్టు చెప్తున్నారు. CPU GPU పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఇట్లాగా. అంతేగాని మీకు నార్మల్గా శాంసంగ్లో చూసినట్లు మీకు ఏకి సంబంధించి సపరేట్ ఫీచర్స్ అయితే ఏమి ఉండవు. GT60 పేరు మొబైల్ ఫోన్ది ఇక్కడ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ హైలైట్ చేశారు. దీనిలో 6000 నిట్స్ అల్ట్రా బ్రైట్ డిస్ప్లే అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. అండ్ ఇంకా లోపల కంటెంట్ చూసుకుంటే మాత్రం బాక్స్ లోపల మీకు ఫస్ట్ కొన్ని డాక్యుమెంట్స్, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, కేస్ కూడా బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది క్లియర్ కేస్ అయితే కాదు. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది, 120W ఛార్జర్ కూడా మీకు బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. Type-C కేబుల్, ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్. అయితే బాక్స్ లో ప్రొవైడ్ చేసిన కేస్ వేస్తే మీకు మొబైల్ చూడడానికి అయితే ఇలా ఉంది. అండ్ కేస్ మీకు క్లియర్ ఇస్తే డిజైన్ కనిపిస్తుంది, క్లియర్ లేదు కాబట్టి మీకు డిజైన్ అయితే ఏం కనిపించదు. స్క్రీన్ గార్డ్ విషయానికి వస్తే మాత్రం స్క్రీన్ గార్డ్ అయితే మీకు ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్స్ మీకు ఒక 1 వీక్ అట్లా పనిచేస్తే కానీ తర్వాత మొత్తం గీతలు పడతాయి, మార్పించుకోవాల్సిందే మీరు. బాక్స్ అయితే మీకు అన్ని ఇస్తున్నారు. మీకు మొబైల్ ఫోన్ తో పాటు చార్జర్, కేస్, స్క్రీన్ గార్డ్ అన్ని వస్తున్నాయి, ఏవైతే మిస్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకా మొబైల్ ఫోన్ గురించి మాట్లాడే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ చూద్దాం. మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.78 ఇంచ్ 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. LTPO ప్యానల్ ఇది. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. బేస్ మోడల్ 8GB RAM 128GB తో స్టార్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ రెండే కెమెరాస్ ఉన్నాయి ఈసారి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5500 mAh బ్యాటరీ, 120W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే. నెక్స్ట్ ఇంకా ఫోన్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడితే ఫిజికల్ ఓవర్ కూడా చూద్దాం. ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడదాం. డిజైన్ విషయానికి వస్తే మాత్రం నాకు అంత అట్రాక్టివ్ అయితే అనిపించలేదు. మధ్యకాలంలో నేను చూసిన ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే మాత్రం మీకు ఎలా అనిపించింది చెప్పండి. నాకైతే అంత అట్రాక్టివ్ అనిపించలేదు. ఇది ఫింగర్ ప్రింట్స్ కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే మాత్రం ఇంకా భయంకరంగా ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది ఈ కెమెరా ఏరియా దగ్గర. ఇంకొకటి ఏంటంటే ఇది బిల్డ్ క్వాలిటీ కూడా అంత బాగాలేదు. మీకు సైడ్స్ కానీ బ్యాక్ కానీ మొత్తం ప్లాస్టిక్ తో వస్తుంది. మరి ప్రైస్ తగ్గించడానికి కాస్ట్ కటింగ్ లో ఇక్కడ కొద్దిగా కాంప్రమైజ్ అయినట్టు అనిపిస్తుంది వీళ్ళు. ఫ్రంట్ మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ వెయిట్ కూడా ఫోన్ ది 191 grams ఉంటుంది. థిక్నెస్ 8.65 mm ఉంటుంది. అండ్ 2 కలర్స్ లో వస్తుంది. ఒకటి సిల్వర్ కలర్, ఇంకోటి వచ్చేసరి గ్రీన్ కలర్. రెండు స్క్రీన్ మీద కనిపిస్తుంది గ్రీన్ కలర్. ఒకవేళ మీరు చూస్ చేసుకోవాలి, ఇంట్లో మీకు నచ్చిన కలర్ చూస్ చేసుకోవచ్చు. డిజైన్ కొద్దిగా అట్రాక్టివ్ చేయాల్సింది. ఈ రియల్మీ 12 Pro Plus ఇవి చూస్తే మీకు లెదర్ ఫినిష్ తో వస్తుంది చూసారు. అవి చూడడానికి చాలా అట్రాక్టివ్ అనిపిస్తాయి. అట్లా ఏమన్నా తీసుకొని వస్తే బాగుండేది. ఇప్పుడు బడ్జెట్ ఫోన్స్ కూడా 20,000 రూపాయల ఫోన్స్ కూడా మనకి వేగాన్ లెదర్ బ్యాక్ తో వస్తున్నాయి. అట్లా ఏమైనా ప్లాన్ చేస్తే బాగుండేది. కొద్దిగా డిజైన్, ఆ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం అంత బాగాలేవు. ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే టాప్ లో IR బ్లాస్ట్ ఉంది, బాటమ్ లో Type-C పోర్ట్, ప్రైమరీ మైక్. అండ్ ఇది డ్యూయల్ సిమ్ తో వస్తుంది. దీనిలో హైబ్రిడ్ స్లాట్ అయితే లేదు. 2 సిమ్ కార్డు పెట్టుకోవచ్చు అంతే మీరు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ బటన్ అండ్ పవర్ బటన్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. కెమెరా కూడా మీకు ఫ్రంట్ సెంటర్ పంచ్ హోల్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి, 2 ఫ్లాష్లు కనిపిస్తున్నాయి. రియల్మీ బ్రాండింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు, ఎందుకంటే దీనిలో మెయిన్ హైలైట్ అదే 7+ Gen 3 ప్రాసెసర్. కొత్త ప్రాసెసర్ ఇది. ఇండియాస్ ఫస్ట్ 7+ Gen 3 అని చెప్పేసి కూడా వీళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇది 4nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. 15 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది నార్మల్ చెప్పాలంటే మీరు 8+ Gen 1, 8 Gen 2 వాటి మధ్యలో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే దీని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 8 సిరీస్ ప్రాసెసర్స్ ఉన్నాయి, వాటి రేంజ్ పర్ఫార్మెన్స్ ఈ ప్రాసెసర్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ, జెన్షన్ ఇంపాక్ట్ ఇవన్నీ ఆడాను. దీనిలో మీకు BGMI వచ్చేసరికి 90 FPS అయితే లేదు, 60 FPS వరకు హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్. అల్ట్రా HD ఉంది, HDR ఎక్స్ట్రీమ్ ఉంది, కానీ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ అయితే లేదు. 90 FPS అయితే లేదు. కాల్ ఆఫ్ డ్యూటీ 60 FPS హ్యాండిల్ చేస్తుంది. జెన్షన్ ఇంపాక్ట్ వస్తే 60 FPS హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం గేమింగ్ పర్ఫార్మెన్స్ లో ఇది మీకు ఆప్టిమైజేషన్ అయితే అంత లేదు. కొత్త ప్రాసెసర్ కాబట్టి ఆప్టిమైజేషన్ అంత లేదు. ఈవెన్ ఈ ప్రాసెసర్ మీకు 90 FPS లో కూడా హ్యాండిల్ చేయగలదు. ఒకవేళ ఆప్టిమైజ్ చేస్తే వీళ్ళు ఇవి ఫ్యూచర్లో ఏమైనా ఆప్టిమైజ్ చేస్తారేమో చూడాలి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మీకు అంత మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే గేమింగ్లో అయితే అనిపించదు. మీరు ఆ రేంజ్ 8 సిరీస్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొద్దిగా ఆప్టిమైజేషన్ ఇంకా బెటర్ చేయాలి. రీసెంట్గా Infinix GT20 Pro వచ్చింది. అది MediaTek Dimensity 8200 ప్రాసెసర్తో అది రీసెంట్గానే వచ్చింది. వీడియో మన ఛానల్లో చూడొచ్చు. దానిలో కొద్దిగా బెటర్ అనిపించింది గేమింగ్ పర్ఫార్మెన్స్ దీంతో కంపేర్ చేస్తే. కాకపోతే దానికన్నా కొద్దిగా బెటర్ ప్రాసెసర్ ఇది. మేబీ ఫ్యూచర్లో ఆప్టిమైజ్ చేస్తే
దీని నుంచి మనం మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు గేమింగ్లో. కూలింగ్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు మీరు 9 లేయర్ కూలింగ్ సిస్టమ్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. గేమింగ్ విషయానికి వస్తే 1 అవర్ గేమ్ ఆడితే బ్యాటరీ 13% డ్రాప్ అయింది అండ్ టెంపరేచర్ వచ్చేసరికి 43.2 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు రీచ్ అయింది. అండ్ దీనిలో ఇంకొక హైలైట్ ఏంటంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు బాగుంటాయి. 8GB ర్యామ్ అండ్ 128GB బేస్ మోడల్. అవి పక్క పెట్టండి, ర్యామ్ అండ్ స్టోరేజ్ తర్వాత మాట్లాడతాను. వర్షన్స్ విషయానికి వస్తే మాత్రం ర్యామ్ LPDDR5X తో వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి UFS 4.0 తో వస్తుంది. ఫాస్ట్ ర్యామ్ ఫాస్ట్ స్టోరేజ్ తో వస్తుంది. ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్. సో కొద్దిగా ఆప్టిమైజేషన్ రిక్వైర్డ్ అంతే. మీకు ఫ్యూచర్లో మేబీ ఆప్టిమైజ్ చేస్తే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ దీని నుంచి మీరు పొందొచ్చు. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 4 మోడల్స్ ఇది వస్తుంది, ఒక మోడల్ కాదు. 8GB ర్యామ్ 128GB స్టార్ట్ అవుతుంది. 8GB ర్యామ్ 256GB ఉంది అండ్ 12GB ర్యామ్ 256GB, 12GB ర్యామ్ 512GB, మొత్తం 4 మోడల్స్ ఇది వస్తుంది. 8GB ర్యామ్ మోడల్స్కి మీరు ఎక్స్ట్రాగా 8GBని రామ్ని ర్యామ్ లాగా యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. 12GB ర్యామ్ మోడల్స్కి ఎక్స్ట్రాగా 12GB మీరు రామ్ని ర్యామ్ లాగా యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే మీకు 6.78 ఇంచ్ 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. LTP ప్యానల్ కాబట్టి 1 to 120Hz వరకు రిఫ్రెష్ రేట్ మీకు అది అడ్జస్ట్ చేసుకోగలదు మీరు చేసే పని బట్టి. అండ్ బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం నార్మల్ మీరు యూస్ చేసినప్పుడు 1000 nits వరకు బ్రైట్నెస్ అయితే ఉంటుంది. హై బ్రైట్నెస్ మోడ్లో వచ్చేసరికి 1600 nits వరకు ఉంటుంది. అండ్ వీళ్ళు చెప్పేది వచ్చేసరికి పీక్ బ్రైట్నెస్ 6000 nits. చూడడానికి చాలా ఫ్యాన్సీ నెంబర్ అయితే కనిపిస్తుంది 6000 nits అని చెప్పేసి. ఇది వీళ్ళు ల్యాబ్స్లో టెస్ట్ చేసిన చెప్తున్నారు. ల్యాబ్లో కొన్ని కండిషన్లో టెస్ట్ చేసినప్పుడు మాకు ఇది అచీవ్ అయిందని చెప్తున్నారు. మీకు రియల్ లైఫ్లో ఎనఫ్ 1600 nits మీరు డైరెక్ట్ బయటకు వెళ్ళినప్పుడు ఈజీగా డిస్ప్లే అయితే సన్లైట్లో బాగానే కనిపిస్తుంది. ఇలా మీకు టచ్ స్టాంపింగ్ రేట్ వచ్చేసరికి 360Hz టచ్ స్టాంపింగ్ రేట్ అయితే ఉంటుంది. సో మీకు రిఫ్రెష్ రేట్ బాగానే ఉంది, టచ్ స్టాంపింగ్ రేట్ బాగానే ఉంది, ర్యామ్ అండ్ స్టోరేజ్ బాగానే ఉంది, ప్రాసెసర్ బాగానే ఉంది. సో గేమింగ్కి ఇవన్నీ పనికి వస్తాయి. డిస్ప్లేలో ఇంకొక హైలైట్ ఏంటంటే ఇలా మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. కాకపోతే నెట్ఫ్లిక్స్లో డాల్బీ విజన్ కంటెంట్ అయితే ప్లే అవ్వట్లేదు అండ్ HDR కంటెంట్ కూడా ప్లే అవ్వట్లేదు. HDR గురించి వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు, అడిగినా కానీ రెస్పాన్స్ అయితే లేదు వాళ్ళ దగ్గర నుంచి. డిస్ప్లే HDR సపోర్టా కాదా అని మోస్ట్లీ ఉండొచ్చు, కానీ వాళ్ళ సైడ్ నుంచి అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు. L1 సపోర్ట్ అయితే ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. ఇంకా సౌండ్ విషయానికి వస్తే ఆడియో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. వీళ్ళ ఓన్ ఆడియో అయితే వీళ్ళు రియాలిటీ ఆడియో అని చెప్పేసి ఒకటి పెట్టారు. దీనిలో మీకు చాలా మోడ్స్ ఉన్నాయి, స్మార్ట్, మూవీ, గేమింగ్, మ్యూజిక్ అని చెప్పేసి. అండ్ దీనిలో మీకు స్పెషల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ ఇట్లాంటివి దీనిలో ఏమీ లేవు. 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా దీనిలో లేదు. బ్యాటరీ వచ్చేసరికి 5500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఒక మెయిన్ హైలైట్. దీనికి 120 watt మీకు సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. అరగంటలో ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. అయినా కానీ ఫోన్ మీకు అంత వెయిట్ అయితే అనిపించట్లేదు. మేబీ వీళ్ళు ప్లాస్టిక్ యూస్ చేస్తారు కాబట్టి ఫ్రేమ్ ఇవంతా మీకు లైట్ వెయిట్ అయితే ఉంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది ఫోన్ది, చేతిలో చాలా లైట్ అనిపిస్తుంది. అండ్ 5500 mAh బ్యాటరీ కాబట్టి మ్యాక్సిమం యూజర్స్ ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా ఫోన్ అయితే యూస్ చేయొచ్చు. ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మ్యాక్రో కెమెరా తీసేశారు, హ్యాపీ. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా అట్లానే ఉంచారు. దాన్ని ఒక 13 MP 16 MP తీసుకెళ్తే బాగుంటుంది. బడ్జెట్లో మోటరోలా తీసుకొని వస్తుంది 21,000 13 MP వైడ్ యాంగిల్ కెమెరా. దీనిలో మీకు 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. అండ్ మెయిన్ కెమెరా 50 MP కెమెరా ఆప్టికల్ స్టెబిలేషన్తో వస్తుంది. అండ్ ఇది మీకు LYT సెన్సార్, సోనీ LYT 600 సెన్సార్ ఇది. ఇంకా దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ అని ఇంప్రెస్ చేస్తుంది. శాంపిల్ చూడొచ్చు మీరు, కలర్స్ బాగా వస్తున్నాయి, డైనమిక్ రేంజ్ సూపర్ ఉంది. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్లో కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. దీనిలో మీకు డిజిటల్గా 2x పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. మీకు నార్మల్ మోడ్లో మీరు ఫొటోస్ తీస్తే 26mm ఫోకల్ లెంత్లో తీయొచ్చు. ఒకవేళ మీరు 2x జూమ్ చేశారనుకోండి, డిజిటల్గా చేయాలి ఇది. దీనిలో ఎటువంటి టెలిఫోటో పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఏం లేవు. సో మీరు డిజిటల్గా జూమ్ చేయొచ్చు. ఇది వస్తే మీకు 52mm వరకు ఫోకల్ లెంత్ తీసుకెళ్తుంది. ఫ్రేమింగ్ పర్ఫెక్ట్ ఉంది. ఫొటోస్ బాగానే వస్తున్నాయి. లో లైట్లో కూడా పోర్ట్రేట్ షాట్స్ బాగా వస్తున్నాయి. 2xలో కూడా లో లైట్లో కొద్ది లైటింగ్ ఉంటే మీకు పోర్ట్రేట్ షాట్స్ బాగా వస్తున్నాయి. సో బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. బ్యాక్ కెమెరా కొద్దిగా బెటర్ ఉంది. ఈవెన్ రియల్మీ రీసెంట్ నేను చూసిన కెమెరాస్తో కంపేర్ చేసినా కానీ నాకు బాగా అనిపించింది. వైడ్ యాంగిల్ కెమెరా గురించి అంత తక్కువ మాట అంత మంచిది. లైటింగ్ ఎక్కువ ఉంటే ఓకే, మరి లో లైట్కి వెళ్తే నాయిస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా రియల్మీలో మీరు చాలాసార్లు రియల్మీ కానీ ఒప్పో కానీ OnePlus కానీ ఫ్రంట్ 32 MP కెమెరాస్ ఉంటాయి కదా, సేమ్ అవే కెమెరా, అదే పర్ఫార్మెన్స్. సో మీరు బాగానే ఉంటుంది. మీరు మరీ తీసివ్వడానికి లేదు, ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్కి బాగానే ఉంటుంది. కాకపోతే ఫ్రంట్ ఈసారి 4K యాడ్ చేశారు, అది ఒక ప్లస్ పాయింట్. ఫ్రంట్ మీరు 4K 30 FPS వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది GT60 ఫ్రంట్ కెమెరా వీడియో 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ఎలా ఉంది ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ, ఆడియో కూడా దాని ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా వచ్చేసరికి 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా స్టెబిలైజేషన్ వచ్చేసరికి మీకు OS మీకు కంప్లీట్ స్టెబిలైజేషన్ కావాలంటే మాత్రం 1080pలో ఉంది. 4Kలో అయితే కంప్లీట్ స్టెబిలైజేషన్ అయితే లేదు. OS AS ఇంప్లిమెంటేషన్ 1080pలోనే ఉంది. అండ్ వీడియోలో ఇంకా మీరు పోర్ట్రేట్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి
పోర్ట్రేట్ వీడియో 1080pలో రికార్డ్ చేయొచ్చు, డ్యూయల్ వ్యూ వీడియో రికార్డ్ చేయొచ్చు, స్లో మోషన్ వీడియో 1080p 120 fps రికార్డ్ చేయొచ్చు. ఇవి కెమెరాలో కొన్ని ఫీచర్స్ అయితే. కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ మెయిన్ కెమెరా ఇంతకుముందు మనకి చూసిన రియల్మీ కెమెరాతో కంపేర్ చేస్తే ఒక స్టెప్ పైకి వెళ్ళింది. ఇంకా వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరాలు అక్కడే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఓఎస్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 మీద రన్ అవుతుంది. ఇది రియల్మీ UI 5.0 మీద రన్ అవుతుంది. అప్డేట్ విషయానికి వస్తే 3 years Android అప్డేట్స్ వస్తాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. పర్లేదు 3+4 కాబట్టి. అండ్ దీనిలో ఇంకా కస్టమ్ UI కాబట్టి మీకు అన్నీ ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ని హైడ్ చేసుకోవచ్చు, 2 వాట్సాప్ 2 ఫేస్బుక్లు ఉంటాయి, యాప్స్ని క్లోన్ చేయడం ఇట్లాంటివి కూడా దీనిలో చేసుకోవచ్చు. కాకపోతే డిఫాల్ట్గా ఇది గూగుల్ డైలర్తో వస్తుంది. అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపిస్తుంది. ఒకవేళ వద్దనుకుంటే ప్లే స్టోర్లో ఓ డైలర్ అని దొరుకుతుంది ఒప్పో వాళ్ళది, దాంతో దీన్ని రీప్లేస్ చేసుకోండి. దానిలో మీరు రికార్డ్ చేస్తే వినిపించదు. అండ్ దీనిలో మీకు UI విషయానికి వస్తే కస్టమ్ UI కాబట్టి అంత క్లీన్ అయితే ఉండదు. దీనిలో మీకు కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కూడా వస్తాయి. ఒకవేళ మీరు వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ మీరు డీటెయిల్ కావాలంటే ఒక షార్ట్ వీడియో కూడా చేస్తాను నేను. రియల్మీ ఒప్పో ఫోన్స్ మీరు వాడుతుంటే మీరు ఏమేమి ఆఫ్ చేసుకుంటే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పేసి ఆ షార్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కార్డ్స్లో పెడతా, డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ ఇంకా దీని సెన్సార్స్ విషయానికి వస్తే అన్నీ ఉన్నాయి. సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు. జైరో కూడా బాగా వర్క్ అవుతుంది. మ్యాగ్నెటోమీటర్, యాక్సిలరోమీటర్ అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. ఇది కూడా మీకు బాగా పనిచేస్తుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్. దీనిలో మీకు NFC ఉంది అండ్ IR బ్లాస్టర్ ఉంది. Wi-Fi 6 సపోర్ట్తో వస్తుంది, Bluetooth 5.4తో వస్తుంది. ఇది ఓవరాల్గా రియల్మీ GT60 గురించి అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. సో ఫోన్ అయితే మంచి ఫోనే, కాకపోతే ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ప్రైస్ వీళ్ళు 30,000 నుంచి 35,000 మధ్యలో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రియల్మీ 12 Pro Plus 27,000 రూపాయలు ఉంది కాబట్టి. సో ఇది 30,000-35,000 మధ్యలోకి వెళ్ళిపోయిద్దాం అనిపిస్తుంది. నాకు తెలిసి అయితే వీళ్ళు 30,000 దగ్గర తేవచ్చు ఆఫర్స్ అన్ని కలుపుకొని. ఇది 22వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. అప్పుడు మనకి కంప్లీట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. 30,000 దగ్గరకు వస్తే మాత్రం అక్కడ మంచి ఫోనే. కాకపోతే చెప్పా కదా, ప్రస్తుతం అయితే మాత్రం మీరు కొంటే మాత్రం కొద్దిగా గేమింగ్లో అక్కడ ఆప్టిమైజేషన్ దగ్గర కొద్దిగా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. ఆడుకోవచ్చు కానీ అంత మీరు 8 సిరీస్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము మనం. కొద్దిగా ఆప్టిమైజ్ చేయాలి. ఇంకా మిగతా అన్నీ అయితే బాగున్నాయి. కొద్దిగా డిజైన్ బిల్డ్ క్వాలిటీ కూడా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. ఇది ఓవరాల్గా రియల్మీ GT60 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఎలా అనిపించింది ఫోన్? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.